ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, చూడండి, ఆత్మ శరీరము వ్యతిరేకము. శరీరానికి కావలసిన క్షేమములు, యోగక్షేమముల కోసం దేవుని దగ్గరకు వస్తే మనం వి విల్ బి ఫూల్స్, మనము వెర్రి వాళ్ళం. ఆత్మీయ క్షేమం కోసము ప్రభు దగ్గరకు వస్తే మనం జ్ఞానవంతులము. మన ఆత్మ క్షేమంగా ఉంటే ప్రభు మనల్ని నడిపిస్తాడు, ఆయన లెక్కలో ఉంటాం మనం. అందుకనే మన యొక్క అంతరంగమును మనం కాపాడుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీరు పరదేశులు యాత్రికులు అయి ఉన్నారు. పరదేశులు యాత్రికులు కాబట్టి మన పరలోకం ఆత్మ సంబంధమైంది, సత్య సంబంధమైంది, అక్కడి వారం. మనం ఇక్కడ నుంచి యాత్ర చేస్తా ఉన్నాం, ప్రయాణం. ఎప్పుడొకప్పుడు గమ్యం చేరుతాం, ఎప్పుడొకప్పుడు చేరుతాం. మన గమ్యం అదే అయి ఉండాలి. మన గమ్యం నరకం కావద్దు. మన గమ్యం ఆ పరలోకమే అయి ఉండాలి, ఆ పరదేశం అయి ఉండాలి. నరకం కావద్దు మన గమ్యం అనే నిశ్చయిత మనకు తీర్మానం ఉండాలండి. ఇది ఉచితంగా దేవుడు మన ముందు పెట్టాడు, ఫ్రీగా. ఈ దొంగ పశ్చాత్తాపముతో మారుమనసు పొంది ఆ నిత్య జీవమును, ఆయన దేవుని రాజ్యమును, అధికారాన్ని కోరుకున్నాడు. మనం కూడా కోరుకోవాలండి. ఆది నుండి భక్తులందరూ అదే కోరుకున్నారు. వారు నీతిమంతులుగా జీవించారు.